ఒక డాక్టరు కోవిడ్ టైంలో ఎంత హింసించిండు జగనన్న. బట్టలు ఇప్పించి పిచ్చోన్ చేసి గుండు కొట్టించి రోడ్ల మీద వదిలేసిండు. మరి దానికి సమాధానం కూడా కావాలి కదా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పాలన బాలేదు అంటున్నారు. సో దానిపైన ఏం చెప్తారు? ఇగో పిఠాపురంలో పాలన బాలేదు, ఆయన పాలించేది బాలేదు అంటారు కదా. నేను ఒక్కటే చెప్తున్నా, రాజంత తోడే అందరికి నచ్చాలని లేదు, అర్థమైందా? రాజంత తోడే అందరికి నచ్చాలని లేదు, నచ్చడు కూడా. ఇప్పుడు ఆయన శ్రీరాముడు రాజు, ఆయన అందరికి నచ్చిందా? నచ్చలేదు. ఇది కూడా అంతే, బాగాలేదు అంటున్నారు. ఇంత ముందుకున్న వాళ్ళు ఏం బాగా చేసిరు, ఏం మురుగ పెట్టిరు, ఎన్ని ఉద్ధారకాలు చేసిరు? ఏం చేయలే కదా ఇన్ని సంవత్సరాల నుంచి. ఏం చేసిరు? బాగాలేదంటే ఆయన గెలిచి ఇప్పుడు 3 సంవత్సరాలనే బాగుంటుందా? ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు పుట్టిరు అనుకో, 4 పిల్లలకు ఒక్కటేసారి న్యాయం చేస్తాడు తండ్రి? చేయలేడు కదా. ఆయన కూడా అంతే. కాదు మేడం, జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అంటున్నారు, మీరేమన్నారు? మరి ఎందుకు ఓడిపోయిండు? మేము ఒప్పుకుంటాము, ఆయననేం విమర్శించట్లే కానీ మరి ఎందుకు ఓడిపోయిండు అది చెప్పురు మాకు. ఒక డాక్టరు కోవిడ్ టైంలో ఎంత హింసించిండు జగనన్న. బట్టలు ఇప్పించి పిచ్చోన్ చేసి గుండు కొట్టించి రోడ్ల మీద వదిలేసిండు. మరి దానికి సమాధానం కూడా కావాలి కదా. సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఇటీవల 2 అనాథ పిల్లలకు దత్తత తీసుకున్నారు, వాళ్ళకు చాలా మంచిగా చూసుకుంటామని తెలిసింది. సో దానిపై మీ అభిప్రాయం? ఇప్పుడు ఆయనకు 4 పిల్లలు, ఆ పిల్లల్ని చూసుకున్నట్టు ఈయన ఆయన రాజు. ఇప్పుడు ఒక సీఎం అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఒక సీఎం అయినప్పుడు రాజు ఆయన బాధ్యత అది తీసుకున్నాడు. దాంట్లో మాట్లాడడానికి ఏముంది? సో అంటే కళ్యాణ్ గారి దగ్గరికి ఇంత చిన్న విషయం వెళ్ళినా ఆయన జస్ట్ నిమిషాలలో సాల్వ్ చేస్తున్నారు. సో ఇలాంటి రాజకీయ నాయకుల్ని మీరు చూసారా? నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు. ఏంటంటే ఇష్యూ అయినా ఏది అయినా ఇప్పటి వరకు స్పందించిన వాళ్ళు అయితే మా తెలంగాణ అయితే లేరు. సో నేనైతే అదే కోరుకుంటున్నా, అన్న ఇక్కడ కూడా పార్టీ పెట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. తెలంగాణ రావాలి, ఖచ్చితంగా కోరుకుంటున్నాను. తెలంగాణలో వచ్చేంత లేదు అంటున్నారు కదా, దానికి ఎందుకు రారు? మొత్తానికి అయితే కార్పొరేట్ ఎలక్షన్ లో బోని కొట్టింది జనసేన పార్టీ. ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీయే కదా, హ్యాపీయే కదా, అదైతే మంచిదే. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఎక్కడైనా గెలుస్తాడు. ఇప్పుడు ఆయన ఏం చేయలేదు అంటే 3 సంవత్సరాలలో ఉన్నోళ్ళు ఏముద్దారు 10 ఏళ్ళు ఏలిరు, వాళ్ళు ఏముద్దారకం చేసిరు, ఏం కట్టలు కట్టి చూపించారు. కాదమ్మా, అంటే ఏ ప్రమోషన్ చేయలేదు కళ్యాణ్ గారు. చెప్పాలంటే కార్పొరేట్ ఎలక్షన్ లో హై ఓటింగ్ వచ్చింది జనసేన.